లోను గిల్లి రెచ్చగొడుతున్నారు. అనవసరం తప్పు కూడా. ఎందుకంటే క్రికెట్‌లో క్రీడా స్ఫూర్తితో ఆడండి. స్పోర్ట్స్ అనేది పెట్టేది క్రీడా స్ఫూర్తి. అక్కడ శత్రుత్వాలొద్దు. ఆడదలుచుకోకపోతే ఆపేయండి. ఆడాలనుకున్నప్పుడు స్పోర్ట్స్ ద్వారా క్రీడా స్ఫూర్తి పెంపొందించి విభేదాలు వద్దనుకున్నప్పుడు చక్కగా చేయండి. కానీ భారత్ జట్టు అయినా తప్పుగా మాట్లాడకూడదు. వాళ్ళు మాట్లాడకూడదు, మనం మాట్లాడకూడదు. వాళ్ళు మాట్లాడితే మనం తప్పు పడతాం. మనం ఎందుకు మాట్లాడాలి? వాళ్ళని అవమానించాల్సిన అవసరం లేదు మనకి. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని చూసుకుందాం. మధ్యలో క్రికెట్ జట్టుని అనాల్సిన అవసరం లేదు. క్రికెట్ జట్టులో నోరు తెరిచేదని మన గురించి నెగిటివ్‌గా మాట్లాడితే మనం గట్టిగా మాట్లాడదాం. కానీ లేనప్పుడు అనవసరంగా కెలకూడదు. సరే నిన్న షేక్ హ్యాండ్ ఇవ్వలేదు గెలిచిన తర్వాత. గుడ్. అదే సందర్భంలో అది కూడా తప్పు నా దృష్టిలో అయితే గనక. క్రీడా స్ఫూర్తితో మీరు ప్రవర్తించాలి. అది మిస్ అయ్యారు. సరే అయిపోయింది. ఆ తర్వాత వచ్చేటప్పటికి దాని మీదన వాళ్ళొచ్చి ఆ కోచ్ కారణం దానికి అతని పేరేంటది ఎంపైర్ కారణం అతన్ని తీసేవి లేకపోతే ఆసియా కప్ నుంచి బయటికి వెళ్ళిపోతాను. ఇంకోవైపున గంభీరే ఇదంతా నడిపించారన్నట్టు ఇంకొకటి. అయితే హార్దిక్ పాండ్యా ఈ విషయం మీదన తాజాగా అక్కడ ఒక రిపోర్టర్ అడిగాడు, ఎందుకు మీరు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అంటే, నేను 18 కోట్ల రూపాయల విలువైన వాచి పెట్టుకున్నాను, పాకిస్తానీలతో దొంగతనంలో ఫేమస్ వాళ్ళు, అందుకనే నేను అవాయిడ్ చేశాను అన్నాడు. ఇది కరెక్ట్ కాదు నా దృష్టిలో అయితే కనుక. పాకిస్తానీ క్రికెటర్లను అవమానించడం, ఒకళ్ళనొకళ్ళు అవమానించుకునేటటువంటి విధానం కరెక్ట్ కాదు.